హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు మరియు ఎంటీఎస్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకు కనుక మనం అప్లై చేస్తే మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది అప్లికేషన్ చేసినప్పటికీ కూడా వీళ్ళు కొంతమందికి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చేసి ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఒకవేళ కన్నా మీకు హాల్ టికెట్ అనేది వస్తే మీకు ఇక 50% జాబ్ వచ్చినట్లే. తర్వాత మీరు ఎగ్జామినేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మన దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్గా జాయిన్ అయిన తర్వాత దాని తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ ద్వారా అలాగే మరియు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎక్కువ పొజిషన్స్ కూడా అంటే వేరే మంచి జాబ్స్ పొజిషన్స్ కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక డిపార్ట్మెంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా జాయిన్ అయ్యేటువంటి ఒక వ్యక్తి తన క్వాలిఫికేషన్ బట్టి అంటే ఇంటర్మీడియట్ తన క్వాలిఫికేషనా డిగ్రీనా తను చేసినటువంటి క్వాలిఫికేషన్ బట్టి సెక్షన్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. నియర్లీ స్టార్టింగ్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగానికి 45,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలే కాకుండా ఇందులో మరికొన్ని ఉద్యోగాలు అనేవి గ్రూప్ సి నోటిఫికేషన్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి DGA-FMS అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ DGA-FMS అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. సో ఈ వేకెన్సీస్ మనకి రకరకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రకరకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 2 మరియు లెవెల్ 1 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో లెవెల్ 5 కింద మనకి అకౌంటెంట్ అనే వేకెన్సీ ఉంది. దీనికి బేసిక్ పే అనేది 29,200గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో దీనికి 60,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి మనకి ఒక వేకెన్సీ ఉంది. దీనికి 25,500 బేసిక్ పే అనేది ఇచ్చారు. దీనికి 55,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్, దీనికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్ సంబంధించి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ సంబంధించి మనకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఫైర్మెన్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. కుక్ అనే వేకెన్సీస్ 4 ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్మెన్, కుక్ అనే వేకెన్సీస్కి 19,900 బేసిక్ పే అనేది ఇచ్చారు. ఇది లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ శాలరీ అనేది ఉంటుంది. వీటికి ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మిగిలిన అన్నిటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెవెల్ 1 పోస్టులు. దీని యొక్క బేసిక్ పే అనేది 18,000 రూపాయలుగా ఉంటుంది. సో బేసిక్ పే 18,000 అంటే ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని స్టార్టింగ్లో మనకి 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇతర అలవెన్సెస్ అంటే ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ ఇలా రకరకాల అలవెన్స్ అనేవి మనకి ఈ DGA-FMS నుంచి రావడం జరుగుతుంది. సో వాటిని కలుపుకొని నేను మీకు అప్రాక్సిమేట్గా శాలరీ ఎంత ఉంటుంది అని చెప్తున్నాను. ఇక ల్యాబ్ అటెండెంట్ అనే వేకెన్సీ 1 ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ 29 ఉన్నాయి. ట్రేడ్స్మెన్ మెట్ వేకెన్సీస్ 31 ఉన్నాయి. వాషర్మెన్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. కార్పెంటర్ అండ్ జాయినర్ సంబంధించి 2 ఉన్నాయి. టిన్ స్మిత్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టోటల్ 113 వేకెన్సీస్కి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో యాక్చువల్గా ఇంతకు ముందు అయితే గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అప్లై చేయాలంటే ఆఫ్లైన్ అప్లికేషన్స్ కోరేవారు అనమాట. అంటే మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫిల్అప్ చేసి పోస్ట్లో ఆ యొక్క అప్లికేషన్స్ అనేవి మనం పంపించాల్సి ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని మనకు కల్పించారు. ఆన్లైన్ లింక్ అనేది అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడే ఇది ఇంకా యాక్టివేషన్ అనేది అవ్వలేదు. మనకి 7వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 6 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఇక్కడ నేను ఏజ్ చెప్పేటప్పుడు జనరల్ అంటే అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్ చెప్తానండి. దీనికితో పాటుగా మనము ఒకటి యాడ్ చేసుకోవాలి. అది ఏంటి అంటే ఏజ్ అనేది మనకి
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట. సో మొదటగా అకౌంటెంట్ అనే పోస్టుకు సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ కామర్స్ చేస్తుంటే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎవరికైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మాన్యువల్ టైప్ రైటర్లో 65 మినిట్స్ ఫర్ ఇంగ్లీష్ లేదా 75 మినిట్స్ ఫర్ హిందీ, అలాగే 50 మినిట్స్ ఫర్ ఇంగ్లీష్, 65 మినిట్స్ ఫర్ హిందీ అనేది ఆన్ కంప్యూటర్లో టైప్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ కానీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది టైప్ రైటర్కి సంబంధించి. ఒకవేళ మీరు కంప్యూటర్లో టైపింగ్ చేసేట్టుగా ఉంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మీకు రాకపోయినా ఈ టైపింగ్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆలోపు మనము నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే. సో నెక్స్ట్ స్టోర్ కీపర్ అనే పోస్టుకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిన 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి హ్యాండ్లింగ్ స్టోర్స్ మరియు కీపింగ్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసి ఉండాలి. ఫైర్మెన్ జాబ్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఏజ్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక హైట్ విషయానికి వస్తే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 5 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక టెక్నికల్గా మనకి ఫైర్ ఫైటింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎల్ఎంవీకి సంబంధించి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఇవి డిజైరబుల్ అండి, తప్పనిసరిగా ఏం అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇక కుక్ వేకెన్సీకి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇండియన్ కుకింగ్లో మనకి ప్రొఫిషియన్సీ అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ల్యాబొరేటరీలో కానీ లేదా కెమికల్ లేదా డ్రగ్ ఫ్యాక్టరీలో కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పోస్టుకు సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఏమీ అడగలేదు. జస్ట్ 10th పాస్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రేడ్స్ మెన్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా అప్రెంటిస్షిప్ అనేది మనకి దీంట్లో చేసి ఉండాలి. ఫిట్టర్లో కానీ వెల్డర్లో కానీ ఈ విధంగా మనకి కొన్ని ట్రేడ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో మనము అప్రెంటిస్షిప్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వాషర్మెన్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఆ వాషర్మెన్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అనేది తెలిసి ఉండాలి. కార్పెంటర్ అండ్ జాయినర్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా సర్టిఫికేట్ అనేది కార్పెంటర్ లేదా జాయినర్లో మనకి ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. టిన్ స్మిత్కి సంబంధించి కూడా మనకి 10th తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక మీరు ఇప్పుడు చూశారు ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది రావడం జరిగింది. సో ఇక ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ లేదా షార్ట్ హ్యాండ్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఏదో ఒకటి ఆ పోస్ట్ని బట్టి మనకి ఉండడం జరుగుతుంది. మొదటగా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, లేదా షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ, లేదా ట్రేడ్ టెస్ట్ కానీ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ని బట్టి మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మొదటగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. టైం వచ్చి మనకి 22 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా 100 మార్కులకి 120 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక నెగిటివ్ మార్క్స్ సంబంధించి మనకి ఎక్కడ కూడా ఏమీ చెప్పలేదు, బట్ నెగిటివ్ మార్క్స్ లేనట్లే అని మనం అనుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ కాల్డ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ 5 to 7 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే. సో వీళ్ళు ఏ విధంగా నేను చెప్పాను, అందుకే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఫైనల్గా వచ్చేసరికి నేను అందుకే చెప్పాను అనమాట. ఒక పోస్ట్కి 5 మందిని కానీ లేదా 7 మందిని కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి. ఓకే. సో నెక్స్ట్ ఆల్ ఇండియా లేబిలిటీలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ప్రజెంట్ మనకి ఒక చోట
పోస్టింగ్ ఇచ్చి ఫ్యూచర్లో వేరే చోటుకు కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి చేసే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ద రిటర్న్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి లేదా మార్చ్ 2025లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ కానీ హాల్ టికెట్స్ కానీ రిలీజ్ అయితే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. రెండింటికి కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని ఆ వెబ్సైట్లో ఇస్తాను. లింక్ ఇంకా యాక్టివేషన్ అనేది అవ్వలేదు. వెబ్సైట్ లింక్ 7వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రోజు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్ అనేది ఆ రోజు నుంచి వర్క్ అవుతుంది. వర్క్ అయిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 6 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.